ఎక్కడో పెట్టేసి ఐపాడ్లో పాటలు వింటుంది. అయితే ఇప్పుడు ఏం చేయాలి? अरे कौन मारा रे पत्थर? अरे ఏమైంది భయ్యా? कौन मारा रे? రా చూద్దాం. देखो देखो उधर. అదిగో ఎవరతను? అమ్మో, ఈ బల్లె బల్లె గడికి దొరికితే నా పరిస్థితి అంతే. अरे कोई है इधर? रुक, ए, रुको, అమ్మో, నా బ్యాగ్. रुको. अरे किधर जाता रे? रुक. चल चल रे. कौन है तू? मैं अरे चुप. नहीं. टेररिस्ट? नहीं नहीं नक्सलाइट? नहीं. యారు నేను కన్నడదావునా? कौन है रे तू? बोल. యారడాని నీ తమిళ కారుంగా? बोल. कौन है तू? बोल. అరే మలయాళీ? ఓ వికాస్ కాల్ చేశాడే. बोल रे. बोल. టైరో हेलो कौन है? వికాస్ विकास कौन? मैं एमपी गंगाधर साहब का सिक्योरिटी बात कर रहा हूँ. ఏయ్, నేను రేణుకను మాట్లాడుతున్నాను. ఫోన్ వికాస్కి ఇవ్వు. అలాగే మేడం. సార్ కట్లిప్పు. హలో, వికాస్ సారీ, నీ కాల్ నేను చూసుకోలేదు. నువ్వు చూసుకునేసరికి నా కాలు చేయి ఫ్రాక్చర్ అయిపోయింది. అబ్బా, ఓ మై గాడ్, ఎప్పుడు వచ్చావు, ఎందుకు వచ్చావు? నువ్వు ఇక్కడికి వస్తే అలాగే. వికాస్ వాట్ హ్యాపెండ్? ఏంటిది? నీకు సర్ప్రైజ్ ఇద్దామని ఢిల్లీ వచ్చాను. ఢిల్లీ వచ్చాక వీళ్ళు నాకు సర్ప్రైజ్ ఇచ్చారు. గోడ దగ్గర నిలబడి రాళ్ళు విసురుతుంటే అనుమానం వచ్చి పట్టుకున్నాం మేడం. సరే, తను నాకు తెలుసు. డాడీ వస్తే చెప్పండి, మీరు వెళ్ళండి. అబ్బా, నువ్వు రా ఎందుకు విసిరావు? లోపలికి రాలేక. ఫ్రెండ్ అని చెప్పొచ్చుగా. లాంగ్వేజ్ ప్రాబ్లం అమ్మా. సెక్యూరిటీ గార్డ్ నారాయణ తెలుగువాడే. అబ్బా, ఏం చేస్తాం, తెలుగు వాళ్ళ కాస్త భాషాభిమానం తక్కువ కదా, మాట్లాడుకోవడానికి కాస్త మొమ్మాట పడ్డాం. అమ్మా, అబ్బా. అసలు ఇంత అర్జెంట్గా ఎందుకు వచ్చావు నువ్వు? చెప్తాను, కాస్త అలా రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకొని మాట్లాడుకుందామా? ఏంటి, రూమ్ లోనా? ఆ. ఇంకేమన్నా ఉందా? ముందు బయలుదేరు. అదేంటి, కాఫీలు టీలు అలాంటివి ఏం లేవా? అంత సీన్ లేదు. మా డాడీకి తెలిసిందంటే చంపేస్తాడు. పాతాల బైరులో తోటరాముడి పరిస్థితి మంది. సరే, మళ్ళీ దేవి దర్శనం ఎప్పుడో? ముందు నువ్వు వెళ్ళి పెయిన్ కిల్లర్ వేసుకుని రెస్ట్ తీసుకో. సాయంత్రం ఎక్కడ కలవాలో నేను ఫోన్ చేస్తాను. అలాగే, బాయ్. అమ్మా, బాయ్ బాయ్. అబ్బో.
పట్రా. అయ్యో వీడేంటి నా పక్కనే నిలబడి ఉన్నాడు. వీడిని పలకరించకుండా ఇక్కడి నుంచి మెల్లగా జారుకోవాలి. ఏమండి సుబ్బలక్ష్మి గారు బాగున్నారా? ఏమండి మిమ్మల్నేనండి. ఇదేంటి నన్ను గుర్తుపట్టనట్టుగా వెళ్ళిపోతుంది? ఏమండి సుబ్బలక్ష్మి గారు? గుర్తు పట్టేసినట్టున్నాడు. ఇప్పుడు ఎలా? సుబ్బలక్ష్మి గారు? అయ్యో హలో మిమ్మల్నే. వీడు నా వెంటే వస్తున్నాడే. అమృత ఫోన్ నెంబర్ అడ్రస్ అంటూ విసిగిస్తాడు. తప్పించుకోవడం ఎలా? సుబ్బలక్ష్మి గారు, సుబ్బలక్ష్మి గారు ఆగండి, మిమ్మల్నే. చూడండి మీరేం అడుగుతారో నాకు తెలుసు. అమృత గురించి నాకు తెలీదు. ఓ అదా మీ భయం? అసలు అమృత గురించి అడగడానికి కాదండి మిమ్మల్ని పిలుస్తుంది. మరెందుకు? అమృత గురించి ఇప్పుడు నాకు తెలుసు. ఆ విషయం మీకు చెప్దామని పిలుస్తున్నాను. ఏం చెప్తారో తొందర చెప్పండి. నేను హాస్టల్కి వెళ్ళాలి. అమృత గురించి హాస్టల్కి వచ్చి మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను. సారీ అండి. ఇంకెప్పుడు అమృత గురించి మిమ్మల్ని అడగను. హాస్టల్కి రాను, సరేనా? ఏమైంది? అమృత క్షేమంగా ఉందండి. ఎక్కడుంది? వికాస్ దగ్గర. వికాస్ దగ్గర? సుబ్బలక్ష్మి గారు, సుబ్బలక్ష్మి గారు ఇదేంటి వికాస్ గారి పేరుగానే ముచ్చిపోయింది? సుబ్బలక్ష్మి గారు, సుబ్బలక్ష్మి గారు ఈ దగ్గరలో మంచినీళ్ళు కూడా లేవే. సుబ్బలక్ష్మి గారు. అక్కర్లేదు. మీరు చెప్పింది నిజమేనా? మీరు విన్నది నిజమేనండి. అమృత వికాస్ ఇంట్లోనే క్షేమంగా ఉంది. అమృతని మీరు పెళ్లి చేసుకొని వికాస్ ఇంట్లో ఉంచడం ఏంటి? నేనెప్పుడు పెళ్లి చేసుకున్నానండి? చేసుకోలేదా? మరి ఆ రోజు చెప్పారు. ఆ రోజు మీకు అలా చెప్తే గానీ అడ్రస్ ఎవరని చెప్పాను. అయితే అమృత ఇప్పుడు ఎవరిని పెళ్లి చేసుకుంటుంది? ఎవరిని పెళ్లి చేసుకుంటుందో నాకెలా తెలుస్తుందండి? ఒకే లక్షణాలున్న పెనిమిటి కాదే, మీ ఇద్దరికి ఒకే పెనిమిటి వస్తాడు. నేను చెప్పింది జరుగుతుంది, అది నువ్వే చూస్తావుగా. కుర్రో కుర్రు. వాళ్ళిద్దరూ చెరోదారి వెళ్ళినా విడిపోయినా భవిష్యత్తులో కలుసుకుంటారు. సుబ్బలక్ష్మి గారు, సుబ్బలక్ష్మి గారు. అయ్యో నా కర్మ. అంబ పలుకు, జగదాంబ పలుకు, బెజవాడ కనకదుర్గమ్మ పలుకు, మధుర మీనాక్షమ్మ పలుకు, కంచి కామాక్షమ్మ పలుకు, కాశీ విశాలాక్షమ్మ పలుకు. కుర్రో కుర్రు. ఏమిటే కూన, ఎక్కడి నుంచి ఎగురొచ్చావు? ఏంటా బిత్తరబాటు? ఎందుకా తత్తరబాటు? కొండదొరా, అప్పుడు నువ్వు చెప్తే నమ్మలేదు. నేను ఎగతాళి చేశాను. ఇప్పుడు నువ్వు చెప్పినట్టు అంతా జరుగుతుంది. కుర్రో కుర్రు. ఏదో ఒక రోజు నువ్వు ఇలా ప్రత్యక్షం అవుతావని అంబ పలికిందే కూన. కానీ కొండదొరా, నాకంతా గందరగోళంగా ఉంది. ఒక పక్క సాగర్ పెళ్లి కాలేదంటున్నాడు, ఇంకో పక్క అమృత వికాస్ ఇంట్లో ఉంటుందంటున్నాడు. వికాస్ని ప్రేమించిన రేణుక ఢిల్లీలో ఉంది. సాగర్ పెళ్లి చేసుకున్నాడు అనుకుంటున్న అమృత వికాస్ ఇంట్లోనే ఉంది. వికాస్ అమృతని ఎలా చేసుకుంటాడు? రేణుక వికాస్ని పెళ్లి చేసుకుంటుందా లేదా? అసలు ఈ పెళ్లిళ్ళు ఎలా జరుగుతాయి? ఎందుకు జరుగుతాయి? కుర్రో కుర్రు. అసలు ఈ పెళ్లిళ్ళు ఎలా జరుగుతాయి? ఎందుకు జరుగుతాయి? జరిగేది ఎప్పుడు? ఎప్పుడు జరిగేది? ఏంటి జరిగేది? అయ్యయ్యో, మీరు చెప్పేది నాకేం మాత్రం అర్థం కావట్లేదు. మా ఫ్రెండ్స్ ఇద్దరికి ఒకే మొగుడు వస్తాడన్నావు. అది జరుగుతుందేమోనని భయంగా ఉంది. నువ్వు భయపడే విషయం ఇంకొకటి ఉంది, చెప్పమంటావే కూన? చెప్పు ఏంటది? చెబితే చెంచులక్ష్మిలా చిందులేస్తావే కూన? పర్లేదు చెప్పు. అయితే 10 పెట్టు. వచ్చావా లక్ష్మక్క? లచ్చో లక్ష్మక్క. ఏది చేయి చూపించు. ఇంకొన్ని రోజుల్లో నువ్వు నేను ప్రేమలో పడతావు. నేనా? అవును, నువ్వేనే కూనా. అమ్మా, నేను ప్రేమలో అస్సలు పడను. ఖచ్చితంగా పడతావే కూనా? పన్ను. అవును, ఇందాక నేను చెప్పింది నమ్ముతానన్నావు కదా. అది నమ్ముతాను, కానీ ఇది నమ్మను. నేనేంటి ప్రేమలో పడ్డమేంటి? నేను మొగాలకి మైల్ దూరంలో ఉంటాను తెలుసా? నువ్వు 100 మైళ్ళు దూరంలో ఉన్నా ఒకరితో ప్రేమలో పట్టం సత్యం.
కుర్రో కుర్రు. అమ్మో, నీ దగ్గరుంటే ఇంకేం చెప్తావో ఏమో. అయ్యో మర్చిపోయాను. కుర్రో కుర్రు. అసలు నిన్నెవరు రమ్మన్నారు? పైగా నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా డైరెక్ట్గా వచ్చాడువేనా? ఇంట్లో సిచ్యువేషన్స్ టెంప్ట్ అయ్యేసరికి రావాల్సి వచ్చింది. ఇంకెప్పుడు నాకు చెప్పకుండా మా ఇంటికి రావద్దు. వికాస్, ఏమైంది? ఎందుకలా బాధపడుతున్నావు? ఎక్కడైనా పెయిన్సా? మాట్లాడు. వికాస్, ఏమైందో చెప్పు. అంబులెన్స్ ని పిలవనా? అంబులెన్స్ కాదు, నీ కాలు, ఆ? నీ కాలు. నా కాలేంటి? సారీ 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 వికాస్. ఇట్స్ ఓకే. నొప్పిగా ఉందా? ఇదేం పెద్ద నొప్పి కాదు. ఇప్పుడు నేను అడగబోయే దానికి నువ్వేం సమాధానం చెప్తావో అదెంత నొప్పిగా ఉంటుందని భయం వేస్తుంది. ఏం అడగాలనుకుంటున్నావు? అది మన పెళ్లి గురించి. ఏం చేసావు? మీ డాడీతో మాట్లాడావా? ఉహుం. మన పెళ్లి లేట్ అయ్యేటట్టుంది. అదేంటి, ఎందుకు లేటు? మొన్ననే డాడీ తనకి ఎల్లంటల్లుడు కావాలనని మనసులో మాట చెప్పాడు. అది విన్నాక నేను డాడీకి ఎలా పరిచయం చేయాలో, ఆయన్ని ఎలా కన్విన్స్ చేయాలో కన్ఫ్యూజన్లో ఉన్నాను. కాబోయే అల్లుడు ఎలా ఉండాలట? డాడీ ఎంపీ కదా, కాబోయే అల్లుడు కనీసం ఎమ్మెల్యే అయినా అయి ఉండాలట. ఎమ్మెల్యేనా? అవును. ఎమ్మెల్యే కాదు కదా, కనీసం ఎమ్మెల్యే పిఏ కూడా కాలేను నేను. నువ్వు అలా డిసప్పాయింట్ అవ్వద్దు. డాడీకి నేను నచ్చ చెప్తాను. హోదాతో పనే ఉంది డాడీ. పెళ్లి చేసుకున్నాక మనమే ఒక ఎమ్మెల్యే సీట్ని కొని అల్లుడిని గెలిపిస్తే నీ అల్లుడు ఎమ్మెల్యే అవుతాడని చెప్తాను. అంటే మనకి ఎమ్మెల్యే అయ్యే ఛాన్స్ కూడా ఉందన్నమాట. అయినా ఈ విషయం ముందే చెప్పింటే నేను మొన్నటి ఎలక్షన్స్లో ఎమ్మెల్యే టికెట్ ట్రై చేసినేవాడిని కదా. నిజంగా నీకు అంత సీన్ ఉందా? అఫ్కోర్స్ లేదనుకో. రేణు, చాలా రోజుల నుంచి నిన్ను ఒక మాట అడగాలనుంది. అడుగు. నాకంత సీన్ లేదు, అలాగే ఉద్యోగం లేదు, బిజినెస్ లేదు. నీతో పోల్చుకుంటే ఆ ఆస్తి కూడా లేదు. అయినా నువ్వు నన్ను ఇష్టపడ్డావు. ఇంతకీ నాలో ఏం నచ్చి నువ్వు నన్ను ఇష్టపడ్డావు రేణు? ప్లీజ్ చెప్పవా రేణు? నీ క్యారెక్టర్ నచ్చి. మనలాంటి వర్స్ట్ క్యారెక్టర్ వరల్డ్లో ఎక్కడా ఉండదు. అయినా అమ్మాయిలు మోసపోయేది ఇక్కడే కదా. మొత్తానికి అదొక్కటే మనకి ప్లస్ పాయింట్. వికాస్, ఏంటి ఆలోచిస్తున్నావు? అదే మన పెళ్లి గురించి. సారీ వికాస్, ఈ సిచ్యువేషన్లో నేను మన ప్రేమ గురించి మా డాడీకి చెప్పలేను. మరైతే నేను కలవడం ఎలా? ఆ పని అస్సలు చేయకు. ఫోన్ కాంటాక్ట్ అంతే. చూసావుగా ఎంత టైట్ సెక్యూరిటీ ఉందో. మరైతే నా పరిస్థితి ఏంటి? ఏముంది, ఇంటికి వెళ్ళిపో. పోనీ మీ డాడీతో నేను ఫేస్ టు ఫేస్ మాట్లాడినా? డాడీతోనా? ఆ. ఆయన కళ్ళలోకి చూడడానికి నేనే భయపడతాను. నువ్వైతే అంతే. అవునవును, ఒకసారి గెస్ట్ హౌస్కి వెళ్ళి టెన్షన్ పడ్డ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది మనకు. వికాస్, నేను ఇంక వెళ్తాను. అప్పుడేనా? ఇంకా లేట్ అయితే సెక్యూరిటీ గార్డ్స్కి తెలిసిపోతుంది. వాళ్ళకి తెలియకుండా మేనేజ్ చేసి వచ్చాను. రేణు, నాదొక రిక్వెస్ట్. ఏంటి? మీ డాడీతో చెప్పి ఆ ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ని డిస్మిస్ చేయించు. అమ్మో, అది ఇంపాసిబుల్. నువ్వు ఇంటికి వచ్చినప్పుడే వాళ్ళకి అనుమానం వచ్చుంటుంది. ఇప్పుడు నేను వెళ్ళి నీ గురించి కవర్ చేసి వాళ్ళని కూల్ చేయాలి. లేకపోతే డాడీకి చెప్పేస్తారు. ఓకే, రేపు నిన్ను పెళ్లి చేసుకుని మీ ఇంటికి అల్లుడయ్యాక వాళ్ళిద్దరి సంగతి నేను తెలుస్తాను. అప్పుడే డ్రీమ్స్. నా ముక్కు ముక్కు.
ఏమండి ఏమండి టిఫిన్ రెడీ ఇంకా రారేమిటండి చేసిన పరాజకాలు చాలు గాని టిఫిన్కి టైం అవుతుంది తెలీదా? ఎందుకంత చిరాకు పడతావు? పరాయి వాళ్ళంతా ఇంట్లో తిష్ట వేస్తే చిరాగ్గా ఉండకపోతే ఇంకెలా ఉంటుంది? ఇక్కడ మాకు అలాగే ఉంది. ఏం చేద్దాం? గుడ్ మార్నింగ్ డాడీ. గుడ్ మార్నింగ్. మీ అన్నయ్య వచ్చే వరకు మనకు అన్ని బ్యాడ్ మార్నింగ్లే. కూర్చో. అదేమన్నా రోలెక్స్ వాచా? పదే పదే చూసుకుంటున్నారు. వాచ్ రిపేర్కి వచ్చిందిరా, టైం తెలియటం లేదు. ఆ, ఆ, చిచ్చి చిచ్చి ఏంటిది? చీర మొత్తం తడిసిపోయింది. సారీ, టైం చూద్దామని. చేతిలో గ్లాస్ పెట్టుకుని టైం చూస్తారా? మీ మెదడు మోకాల్లో ఉంది. రేయ్, శీర్షాసనవి మోకాళ్ళ మెదడు తల్లోకి వస్తుంది. తమరు వేస్తున్నారుగా శవాసనాలు, అవి చాలండి. మమ్మీ ఇవాళ టిఫిన్ ఏంటి? ఇడ్లీ వడ. చిచి, ఇడ్లీ వడనా? నాకొద్దు, ఊతప్ప కావాలి. ఊతప్ప లేదు గీతప్ప లేదు, పెట్టింది తిను. అదేంటి మమ్మీ, నా కోసం రోజు ఎక్స్ట్రాగా ఊతప్ప చేసేదానివి కదా. ఆర్థిక మాంద్యం మనవరాల ఉతప్పాలు లేవు. ఇంకో ప్లేట్ పెట్టమ్మా. ఇంకో ప్లేట్ ఎవరికి తాతయ్య? అవును మామయ్య, ఎవరికి ఇంకో ప్లేటు? అమృతకి.